ఆపరేషన్ సింధూర్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నారని బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు పదే పదే దేశ భద్రత విషయంలో వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ సమగ్రత, శాంతి కోసం జరిగిన ఆపరేషన్ సింధూర్ మీద విమర్శల అని, ఆల్ పార్టీ ఎంపీలు విదేశాలకు వెళ్లి ఆపరేషన్ సింధూర్ విజయాన్ని, పాక్ దురాగతాలను ఎండగడుతున్న సమయంలో కాంగ్రెస్ ఇలాంటి కామెంట్స్ చేయడం దారుణమన్నారు. దిగజారిన కామెంట్స్తో కాంగ్రెస్ తన పరువు తీసుకుంటుందని తక్షణమే కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు నిన్న జై హింద్ సభ పేరుతో తిరంగా జెండాలు పట్టుకొని చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ సభలో ముఖ్యంగా భారత ప్రధానమంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ సమయంలో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సాహసోపేతంగా మన సైనిక దళాలు చూపించిన చొరవ, పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదుల్ని మట్టుపెట్టించినటువంటి పరిస్థితులు, పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో కార్యక్రమాలు జరిగాయో, ఇలా దేశం కాదు యావత్ ప్రపంచం కూడా మన సైనికుల్ని, మన సైనిక శక్తిని, మన యొక్క సాంకేతిక నిపుణుల్ని, శాస్త్రజ్ఞుల్ని కొనియాడుతున్నటువంటి సందర్భం. ఇందులో కూడా మరి కోడిగుడ్డు మీద ఈకలు లెక్కేసినట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు కానీ, వారు కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారు ఇతరులు చేసే మరి అనేక రకాలుగా కేవలం ఈర్ష్యతో నరేంద్ర మోడీ గారి పైన, ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అవి సందర్భంగా లేవు. అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా భారత ప్రజలు సహించరు. ఈ సమయంలో అందరం ఒకటే ఒకే వాయిస్గా వినిపించాల్సిన సమయం. రకరకాల రాజకీయ వ్యాఖ్యలు చేయటాన్ని కేవలం వాళ్ళ రాజకీయ దిగజారుడుతనాన్ని తెలియజేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన అనేక రకాలుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ఏదో బలంగా మోడీ గారిను, కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో వ్యాఖ్యలు చేసి తిడితే ఆయన ఏదో మెప్పు పొందొచ్చు కాంగ్రెస్ అధిష్టానం అనే ఉద్దేశం కనపడుతుంది. దాంట్లో ఇది మంచి పద్ధతి కాదు. దేశ సమగ్రత, సమైక్యతకి అందరం కూడా పెద్ద ఎత్తున ఈరోజు చేయాల్సినటువంటి పరిస్థితి, జాతీయ జెండా కింద రావాల్సిన పరిస్థితి. ఉగ్రవాదుల యొక్క వ్యవహారంలో ఉగ్రవాదానికి మతం, కులం అన్ని రకాలుగా ఏ రకంగా చూడకుండా, రాజకీయ నేపథ్యం చూడకుండా దాన్ని తుదిముట్టాల్సినటువంటి సమయం. ఆ దిశలో చేసినటువంటి వ్యాఖ్యలు, పీఓకే అంశం కానీ, ఉగ్రవాదాన్ని తుదిముట్టించే అంశం కానీ, నరేంద్ర మోడీ గారు దేశహితంగా, దేశ సర్వతోముఖాభివృద్ధి కొరకు, ఆత్మనిర్భర భారత్ కొరకు ఇలా ప్రపంచంలో ఒక బలమైన భారత నిర్మాణం జరుగుతున్న సందర్భంలో దీన్ని ఓర్వలేక ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భాన్ని తీవ్రంగా గ్రహిస్తూ ఖండిస్తూ మరి ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా రేవంత్ రెడ్డి గారిని డిమాండ్